హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ ఫస్ట్ చూశారు కదా. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అశోక్ ఆఫీస్కి వెళ్ళడానికి కార్ దగ్గరికి వచ్చి రేణు కోసం ఎదురు చూస్తూ మరొక పక్క కారుకి ఆనుకొని ఫోన్లో సెల్ఫీలు దిగుతుంటాడు. ఇంతలో రేణు వైట్ చుడిదార్లో అందంగా తయారై వచ్చి అశోక్ని అలా చూసి, హలో ఆఫీస్ బాయ్ గారు, స్టైల్గా కార్ కనుక్కొని నిలబడి ఫొటోస్ దిగుతున్నారు. అలా ఫొటోస్ దిగడానికి ఇదేమీ నీ సొంత కారు కాదు. మా బావగారు నాకు కొనిచ్చిన ఖరీదైన కార్. నీ జీవితంలో ఎప్పుడైనా నీ టైం బాగుండి నీ సొంతంగా ఇలాంటి కారు కొన్నప్పుడు అప్పుడు తీసుకోవచ్చులే సెల్ఫీలు. ముందు కార్ తీ, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ ఆర్డర్ వేస్తుంది. అశోక్ మనసులో తిట్టుకుంటూ, సందు దొరికితే చాలు క్లాస్ పీకడం మొదలు పెడుతుంది. ఈ కార్ మీ బావగారి పేరు చెప్పి మన ప్రేమ గుర్తుగా నేను నీకు గిఫ్ట్గా కొనిచ్చాని దెయ్యం రాక్షసి. ఆఫీస్ బాయ్గా సరిపోదని ఈ కార్కి డ్రైవర్ని కూడా చేస్తామని ఊహించలేదు అనుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. రేణు కూడా అశోక్ పక్క సీట్లోకి వచ్చి కూర్చొని, తొందరగా వెళ్ళు, ప్రాజెక్ట్ వర్క్ గురించి బాస్ ఫోన్ చేస్తానన్నారు అని హడావుడి పెడుతుంది. దాంతో అశోక్ కారు స్టార్ట్ చేసి బయలుదేరుతాడు. మేడం, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటాడు డ్రైవ్ చేస్తూ. ఒకటే అంటున్నావు కదా, ఏంటో అడుగు అంటుంది. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటారు. మరి ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే మాత్రం భయంతో వణుకుతారెందుకు అని అడుగుతాడు. అమ్మో, ఎంతైనా ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు కదా. ఆయన పేరు నా ఫోన్లో పడగానే నా వెన్నులో భయం పుడుతుంది. అందుకే బాస్ బాస్ అంటూ వణికిపోతాను. అయినా ఈ భయం ఎన్నో రోజులు ఉండదులే. ఆయన ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. త్వరలోనే ఈ ముంబై బ్రాంచ్కి కూడా వస్తారు. అప్పుడు ఒకరికొకరం చూసుకొని ఇష్టపడతాము. ఆ తర్వాత నేను అనుకున్నట్టుగా మా పెళ్ళి జరిగితే ఆ భయం పోతుంది అంటుంది నవ్వుతూ. అలా రేణు మాటలకు అశోక్ నవ్వుతూ డ్రైవింగ్ చేస్తూ ఆఫీస్ ముందుకు వస్తాడు. రేణు కారు దిగుతుంది. అశోక్ కూడా కారు దిగి, మేడం, ఈరోజు నేను ఆఫీస్కి రావడం లేదు, సెలవు పెట్టాను. సాయంత్రం మీ ఆఫీస్ టైం అయ్యేసరికి నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అంటాడు. రేణు కాస్త ఆశ్చర్యపోతూ, సెలవు ఎందుకు పెట్టావు అని అడుగుతుంది. ఓ ముఖ్యమైన పని ఉండి పెట్టాను మేడం అంటాడు. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, నీకు అంత ముఖ్యమైన పనులు ఏముంటాయి అని అడుగుతుంది. నేను ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్నే అయినా మనిషినే కదా మేడం, నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి కదా అంటాడు. రేణు కాస్త సీరియస్గా ఫేస్ పెట్టి, మాటలు మాత్రం బాగా నేర్చావు. ఇలా ఎక్కువ సెలవులు పెడితే నీ ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్ ఉద్యోగం ఊడుతుంది. ఆ తర్వాత ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు మీ కాబోయే భర్తే కదా మేడం. ఆయన గారికి ఒక రికమెండేషన్ చేసి నా ఉద్యోగాన్ని నిలబెట్టండి అని నన్ను వేడుకుంటే మాత్రం కుదరదు, ముందే చెప్తున్నా అంటుంది. అశోక్ నవ్వుతూ, నా ఉద్యోగం పోకుండా నేను చూసుకుంటానులే మేడం అంటాడు. సరే, నీ ఇష్టం, నేను చెప్పేది చెప్పాను అని చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకొని విసురుగా లోపలికి వెళ్తుంటుంది. రేణు అలా వెళ్తుంటే అశోక్ నవ్వుతూ కార్ సీట్లోకి వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడు. లోపల రేణు తన క్యాబిన్లోకి వెళ్ళి భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ విసురుగా టేబుల్ మీదకి వేసి, చహ్, పనులున్నాయంట, బోడి పనులు. ఈ ఆఫీస్ బాయ్ ఆఫీస్లో కనపడకపోతే నాకు ఏదోలా ఉంటుంది. సాయంత్రం వరకు ఎలా ఉండాలో ఏంటో అని అనుకొని బాధపడుతుంటుంది. తిరిగి అశోక్ రూమ్కి వచ్చి తన హోదాలో సూట్లో రెడీ అయి రఘుకి ఫోన్ చేసి, మనం వెళ్ళే మీటింగ్కి టైం అవుతుంది రఘు, వస్తున్నావా అంటాడు. ఇప్పుడే వచ్చాను సార్, మీ ఇంటి ముందలే ఉన్నాను అంటాడు రఘు. అశోక్ ఫోన్ పెట్టేసి బయట వెయిట్ చేస్తున్న రఘు దగ్గరికి వచ్చి కారు ఎక్కుతాడు. రఘు అశోక్ ఫైల్ ఇస్తూ, ఈరోజు మనం బిజినెస్ అసోసియేషన్ ఆఫీస్లో ఈ ఫైల్స్ గురించే సార్ మనం మీటింగ్లో పాల్గొనేది అంటాడు. అశోక్ ఆ ఫైల్స్ తీసి చూస్తుండగానే కార్ ఫాస్ట్గా వెళ్తుంటుంది. అశోక్ ఆ రోజంతా రఘుతో కలిసి బిజినెస్ అసోసియేషన్ ఆఫీస్లో మీటింగ్ బిజీలో ఉంటాడు. సాయంత్రం టైం 5 అవుతుంది. దివ్య షాపింగ్ కోసమని తయారై గార్డెన్లో నిలబడి వంశీ కోసం ఎదురు చూస్తూ, పాప కోసం షాపింగ్ చేయాలి, ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా రమ్మని వంశీ గారికి చెప్పానే, ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటుండగానే వంశీ వచ్చి గ్రీన్ చుడీదార్లో ఉన్న దివ్యని చూసి,
ఏంటి దివ్య, ఈరోజేదో మోడలింగ్ గర్ల్‌లా కనిపిస్తున్నావు అంటాడు. దివ్య నవ్వుతూ, సేల్స్ గర్ల్‌గా చేసే దివ్య నుంచి కోటీశ్వరుడి భార్య దివ్యగా మారాను వంశీ గారు. పైగా పాప పుట్టిన తర్వాత కొంచెం ఒళ్ళు చేసినట్టుగా అనిపిస్తుంది. నేను మీకు అందంగా కనిపించకపోతే మళ్ళీ మీరు పాత వంశీ గారిలాగా మారిపోతారేమోనని భయమేసి నన్ను నేను మార్చుకోవాలని ఇలా తయారయ్యాను అంటుంది. వంశీ చిరునవ్వుతో దివ్య చేయి పట్టుకొని మీద గుంజుకొని, నీ చర్మం ముడతలు పడి నువ్వు ముసల్దానివయ్యి నేను ఇలాగే ఉన్నా నేను నిన్నే చూస్తాను కానీ మళ్ళీ మరొక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడనని నీకు ప్రామిస్ చేస్తున్నాను అంటాడు. మీరు నాకు ఏ ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు వంశీ గారు. నేను మిమ్మల్ని పూర్తిగా నమ్మిన తర్వాతే నన్ను మీకు అర్పించుకున్నాను అంటుంది వంశీ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. వంశీ తన బుగ్గను లాగుతూ, ఇక ఆ నమ్మకం మీదనే ఉండు. నిజంగానే ఈ డ్రెస్‌లో నువ్వు చాలా అందంగా ఉన్నావు దివ్య అంటాడు. దివ్య వంశీ పాకెట్ల నుంచి గాగుల్స్ తీసి వంశీ కళ్ళకు పెడుతూ, మీరు కూడా ఈ మెరూన్ కలర్ షర్ట్‌లో అందంగా కనిపిస్తున్నారు. ఈ గ్లాసెస్‌లో ఇంకా హీరోలా కనిపిస్తున్నారు అంటుంది. వంశీ నవ్వుతూ తన నడుము మీద చేయి వేసి ఇంకా దగ్గరకు తీసుకొని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెడతాడు. మస్కగా అప్పుడే చీకటి పడుతుంటుంది. రేణు ఆఫీస్ ముగించుకొని బయటకు వచ్చి అశోక్ కోసం ఫోన్ చేస్తుంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. రేణు విసుగ్గా అక్కడున్న రాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. కొద్దిసేపటికి అశోక్ కారుతో వచ్చి కారు దిగి అక్కడ కూర్చున్న రేణు వైపు చూసి మేడం అని పిలుస్తాడు. ఆ పిలుపు విని రేణు టక్కున తల ఎత్తి చూస్తుంది. రేణు కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రని రంగులోకి మారి ఉంటాయి. తన బుగ్గల మీద నుండి కన్నీళ్ళు ఆగకుండా కారుతుంటాయి. అశోక్ రేణు మొహాన్ని అలా చూసి ఆశ్చర్యపోతుండగానే రేణు కోపంగా అశోక్ దగ్గరికి వచ్చి అశోక్ గుండె మీద కొడుతూ, ఉదయం నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అసలు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టావు? ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బావి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చేసుకోవాల్సిన పనులు నీకేముంటాయి అని అశోక్ని కొడుతూ ఏడుస్తుంటుంది. అశోక్ రేణు చేతులు పట్టుకొని, అంతగా టెన్షన్ పడటం ఎందుకు మేడం అనుకుంటూ జేబులో ఉన్న ఫోన్ తీసి ఆన్ చేస్తాడు. రేణు ఫోన్ నుండి ఉదయం నుంచి వచ్చిన 150 మిస్డ్ కాల్ చూసి ఇంకా ఆశ్చర్యపోతుంటాడు. రేణు ఏడుస్తూ మాట్లాడుతూ, టెన్షన్ ఎందుకా? రోజు ఈ ముంబై సిటీలో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయో తెలుసా? ఉదయం నుంచి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే నీకు ఏమైందోనని పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ టెన్షన్ పడుతున్నాను అని ఏడుస్తుంటుంది. ఏడుస్తున్న రేణు వైపు అశోక్ ప్రేమగా చూస్తూనే మనసులో మాట్లాడుకుంటూ, అనాథైన ఈ అశోక్ కోసం మరొకరు కన్నీళ్ళు పెట్టడం ఇదే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అని అనుకుంటుండగా రేణు ఎక్కిలతో కన్నీళ్ళు తుడుచుకుంటూ, నువ్వు అసలే అమాయకుడివి, బయటి ప్రపంచం తెలియని వాడివి, ఈ ముంబై సిటీలో ఎక్కడ ఇరుక్కుంటావేమోనని భయమేసింది అని అంటుంది. పిచ్చి రేణు, ఈ ప్రపంచాన్ని చుట్టేసిన వాడిని, ఈ ముంబై నాకొక లెక్క అని మనసులో అనుకుంటుండగా రేణు కన్నీళ్ళు తుడుచుకుంటూ, చూడు, ఇక నుంచి నువ్వు ఎటు వెళ్ళినా నాకు గంటకు ఒకసారి ఫోన్ చేస్తుండాలి, లేకపోతే నేను ఊరుకోను అంటుంది బెదిరిస్తూ. రేణు మాటలకు అశోక్ నవ్వుకొని తన మొహంలోకి తీక్షణంగా చూస్తూ, అయినా నా గురించి మీకెందుకు మేడం అంతగా టెన్షన్ పడటం? నాకేం జరిగినా మీకెందుకు అంటాడు కావాలని. ఆ మాటలకు రేణు కాస్త స్టన్ అయి సడన్గా ఏం మాట్లాడాలో తనకే తెలియక కాసేపు మౌనం వహించి తిరిగి అశోక్ వైపు చూస్తూ, ఎందుకు ఏంటి? నువ్వు నాకు తెలిసిన మనిషివి కదా, టెన్షన్ పడకుండా ఎందుకుంటాను అంటుంది కాస్త తడబడుతూ. అంతేనా, ఇంకేమైనా ఉందా అంటాడు అశోక్ తన మొహంలోకి అలాగే చూస్తూ. రేణు కన్నీళ్ళు పూర్తిగా తుడుచుకుంటూ, ఇంకేముంటుంది, అంతే, ఇక పద, వర్షం వచ్చేలా ఉంది, ఇంటికి వెళ్దాం అని కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. రేణు ప్రవర్తనకు అశోక్ నవ్వుకుంటూ, నీకు తెలియకుండానే ఈ ఆఫ్టర్ ఆఫీస్ పైని ప్రేమిస్తున్నావని నీ కన్నీళ్ళు చెప్తున్నాయి రేణు. పర్వాలేదు, ఈ 5 నెలల్లో ఈ ఆఫ్టర్ ఆఫీస్ బాయ్గా నీ మనసులో కాస్త చోటు సంపాదించుకున్నాను అనుకుంటుండగా, ఆఫీస్ బాయ్ వస్తున్నావా అంటూ రేణు కారులో నుంచి పిలుస్తుంటుంది. వస్తున్నాను మేడం అంటూ అశోక్ కారులో వెళ్ళి కూర్చుంటాడు. అలా కారు వెళ్తుంటే కొద్దిసేపటికి చిన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. దారిలో రేణుకి మిరపకాయ బజ్జీల బండి కనిపించి, కారు ఆపు అంటుంది. దేనికి మేడం అంటాడు. వర్షంలో వేడివేడి బజ్జీలు తింటుంటే భలే మజాగా ఉంటుంది, పద బజ్జీలు తిందాము అంటుంది.
అటువంటి స్ట్రీట్ ఫుడ్ తినకూడదు మేడం. హెల్త్ పాడవుతుంది అంటాడు. హలో! నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్‌వి. ఏదో ఖరీదైన 5 స్టార్ హోటల్‌లో బిర్యానీలు తినేవాడిలా మాట్లాడుతున్నావేంటి? కాస్త నీ ఫోజులు తగ్గించు అని చెప్తుండగానే అశోక్ తన తిట్లు భరించలేక కారు ఆపుతాడు. రేణు వెంటనే కారు దిగుతుంది. ఏది చెప్పినా ఈ దెయ్యం రాక్షసి తిరిగి తిరిగి అక్కడికే వచ్చి ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్ అనకుండా మాత్రం ఊరుకోదు అనుకుంటూ అశోక్ కూడా కారు దిగుతాడు. ఇద్దరు తుంపలుగా పడుతున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ బజ్జీలు తింటున్నారు. రేణు బజ్జీని కొరుకుతూ ఇలా వర్షంలో మిరపకాయ బజ్జీలు తినడం అంటే నాకు చాలా ఇష్టం అంటుండగా రేణుకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. మా అమ్మ ఫోన్ చేస్తుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటుంది. రేణు వాళ్ళ అమ్మతో నాన్నతో నవ్వుతూ మాట్లాడుతుంటే రేణు రెండు బుగ్గల మీద డింపుల్ కనిపిస్తుంటుంది. ఆ డింపుల్కి రేణు ముఖం ఇంకా అందంగా కనిపిస్తుంటుంది. అశోక్ ఆ డింపుల్ని చూసి మనసులో మాట్లాడుకుంటూ రేణు నవ్వుతూ మాట్లాడడం చాలాసార్లు చూశాను, కానీ ఎప్పుడు ఇలా బుగ్గల మీద డింపుల్ కనిపించలేదే, ఇప్పుడు ఎందుకు డింపుల్ కనిపిస్తుంది అని అనుకుంటుండగా రేణు కొద్దిసేపు ఫోన్ మాట్లాడి నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానమ్మా అని ఫోన్ పెట్టేసి ఇక వెళ్దామా అంటుంది. వెళ్దాము అని అశోక్ బజ్జీలకు డబ్బులు ఇవ్వబోతుంటే రేణు తన బ్యాగులో నుంచి డబ్బులు తీస్తూ ఆగాగు, నువ్వు అసలే ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, నీ జీతం ఎంత ఉంటుందని ఇలా ఖర్చు పెట్టడానికి చేతులు చాపుతున్నావు, ఇంత అమాయకుడు అయితే ఈ ముంబై సిటీలో ఎలా బతుకుతావు అంటూ వాదించి బజ్జీలకు తనే డబ్బులిస్తుంది. అశోక్ కాస్త నిరాశపడుతూ ఉఫ్, ఈ ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్కి బజ్జీల కోసం ఖర్చు పెట్టే స్తోమత కూడా లేదన్నమాట అని మనసులో అనుకుంటూ తీసిన డబ్బులు లోపల పెట్టుకుంటాడు. మరి కొద్దిసేపటికి ఇద్దరు కారులో వెళ్తుంటే జోరుగా వర్షం పడుతుంటుంది. ఆ వర్షానికి అశోక్ ఇబ్బందిగా డ్రైవ్ చేస్తూ వర్షంలో డ్రైవింగ్ కష్టం అవుతుంది మేడం, ఎక్కడైనా ఆగుదామా అంటాడు. సరే, ఎక్కడైనా మనం ఉండటానికి ప్లేస్ చూసి ఆపు అంటుంది. అక్కడ చూడండి, ఏదో చిన్న పందిరిలాగా ఉంది, కారు ఇక్కడ ఆపి మనం అక్కడికి వెళ్ళి నిలబడదాం అని కార్ ఒక దగ్గర ఆపుతాడు. ఇద్దరు కార్ దిగి వర్షంలో తడుస్తూ ఆ పందిరి కిందకి వెళ్తారు. అప్పటికే ఇద్దరు తడుస్తారు. అశోక్ రేణుని తడిచిన వైట్ డ్రెస్లో చూస్తూనే మనసులో ఆనందపడుతూ ఎంత అందంగా ఉన్నావు రేణు, నేను ఇలా చూస్తుంటే ఒక్కసారి హక్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ నిన్ను హక్ చేసుకునేటంత చనువు ఇంకా మన మధ్య ఏర్పడలేదు అని అనుకుంటుండగా అశోక్ మాటలు విన్నట్టుగా ఉన్న ఆకాశ దేవుడు కరుణించి ఒక్కసారిగా పెద్ద సౌండ్తో భయంకరమైన మెరుపుతో ఉరుములు ఉరుముతుంటాయి. ఆ సౌండ్స్కి రేణు భయపడి పక్కన ఉన్న అశోక్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. అశోక్ ఆనందపడుతూ ఓ గాడ్, నాకు ఇలా సహాయం చేశావా, థ్యాంక్ యూ సో మచ్ అనుకొని భయపడుతున్న రేణుని గట్టిగా హత్తుకుంటాడు. అలా ఉరుముల సౌండ్ వినిపించే కొద్దీ రేణు కళ్ళు మూసుకొని భయంతో అశోక్ హృదయానికి హత్తుకుపోతుంది. ఇలా కొన్ని నిమిషాల తర్వాత ఉరుములు ఆగిపోతాయి. రేణు నిదానంగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చూసుకొని కాస్త ఇబ్బందిగా ఫీల్ అయి సారీ, నాకు ఈ ఉరుములంటే భయం అని పక్కకొస్తుంది. రేణు పందిరికి కాస్త ముందుకు వచ్చి వర్షాన్ని చూస్తూ ఆనందంగా తన చేయిని వర్షంలో ముందుకు చాస్తుంది. అశోక్ కూడా నవ్వుతూ రేణు వెనుకగా వచ్చి నిలబడి తన చేయిని కూడా రేణు చేయి దగ్గరగా చాస్తాడు. ఆ చర్యకు రేణు అశోక్ వైపు ఓరగా చూస్తుంది. అశోక్ కాస్త భయపడుతూ అంటే ఉరుములు వచ్చినప్పుడు మళ్ళీ మీరు భయపడతారేమోనని ఇలా దగ్గరికి వచ్చాను మేడం అంటాడు. సరే అన్నట్టుగా రేణు స్పందించి అశోక్తో పాటు నిలబడి నవ్వుతూ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ సీరియల్ గురించి ఏమనుకుంటున్నారు? ఏముంది, అశోక్ గురించి రేణుకు తెలుస్తుంది, తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, అయిపోతుంది స్టోరీ అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. స్టోరీ లైన్లోనే ఇచ్చాను. ప్రేమ, స్నేహం, కుటుంబ బాంధవ్యాల సంఘర్షణతో అల్లుకున్న ప్రేమ కథ అని. కుటుంబ బాంధవ్యాలని ఎందుకు మెన్షన్ చేశాను అనేది ఇంకొక 2 ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇక స్టోరీ అయితే మంచి మనసుల కన్నా పెద్ద స్టోరీయేనండి. మీకు స్టోరీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక కంటిన్యూగా స్టోరీని ఫాలో అవుతూ వెళ్ళండి. ఇక వీడియో నుంచి వెళ్ళబోయే ముందు మాత్రం నాకు కావాల్సిన లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఎనర్జెటిక్గా ఇవ్వడానికి చూస్తాను.